ఇంజనీరింగ్ కళాశాలలో సరైనటువంటి ప్రిన్సిపల్ అర్హత కలిగినటువంటి ప్రిన్సిపల్ లేరని చెప్పేసి జేఎన్టీహెచ్ గత నెలలోనే వెల్లడించింది. మరి అర్హత లేనటువంటి ప్రిన్సిపల్ లేనటువంటి కళాశాలలో ఏ విధంగా తనిఖీ చేస్తున్నారు, ఎవరిని పరిశీలన చేస్తున్నారు, ఎవరిని ప్రధానంగా చేసుకొని ఆ కళాశాలకు మేము ఎఫ్ఎఫ్సి ఇన్స్పెక్షన్కి వస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని వెల్లడించాల్సినటువంటి బాధ్యత జేఎన్టీహెచ్ అధికారులకు ఉంది. అంతేకాకుండా చాలా కళాశాలలో తంబు ఫ్యాకల్టీస్ ఫేక్ తంబులు ఉదయం సాయంత్రం వచ్చి వేసిపోయే వాళ్ళు తంబులేసి వచ్చే వాళ్ళ సంఖ్యనే ఎక్కువగా ఉంది చాలా కళాశాలలు. మరి అలాంటి వారి పరిస్థితి ఏంది? కనీసం కూడా పట్టింపు లేకుండా నడుస్తున్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో ఫేక్ ఫ్యాకల్టీస్ ఫేక్ తంబులేసి వేలిముద్రలు వేసేసి నడిపిస్తున్నటువంటి కళాశాలలు కూడా ఒక్కొక్కలుగా రాష్ట్రంలో ఉన్నాయి. మరి వాటిపైన పరిశీలన జేఎన్టీహెచ్ చేస్తుందా, పట్టించుకుంటుందా? కనీసం అలాంటి పరిశీలన ఎక్కడికి కూడా జరగడం లేదు గత కొన్ని సంవత్సరాలుగా. అదే ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే ఉంది. మరి ఫేక్ తంబుల ఫ్యాకల్టీ ఒక విధంగా ఉంటే, విజిటింగ్ ఫ్యాకల్టీస్ ఇన్స్పెక్షన్కి వచ్చిపోయే వాళ్ళ ఫ్యాకల్టీని కొంతమందిని తీసుకొని వాళ్ళు ఓన్లీ అతిథి అధ్యాపకులుగానే వస్తూ ఇన్స్పెక్షన్కి వచ్చేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళను కూడా చూసి ఫ్యాకల్టీ రేషియో ఉంది అని చెప్పేసి టిక్ పెట్టుకొని పోతున్నటువంటి యూనివర్సిటీ అధికారులు మరి కనీసం వస్తువులు లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కళాశాలల పైన పరిశీలన లేకపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనా జేఎన్టీహెచ్ అధికారులు ఖచ్చితంగా ఫ్యాకల్టీ క్యాడర్ రేషియో అమల్లో ఉందా లేదా పరిశీలన చేయాలి. తంబు ఫ్యాకల్టీ ఏ విధంగా పనిచేస్తున్నారో